విశాఖలో అంబుజా సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెదగంట్యాడ నడువూరు గ్రౌండ్లో పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేసింది. ప్రజలతో కలిసి ప్రజా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. అదానీ గోబ్యాక్ అదానీ అంటూ నినదించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసిన కుర్చీలు మొత్తం విసిరేసి ధ్వంసం చేశారు. పోలీసులను నెట్టుకొని వెళ్లి మరీ స్టేజ్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత అదానీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిరసన నేపథ్యంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పెదగంటాడిలో నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. ప్రజలు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకు అందిస్తారు. అనిల్, పెదగంటాడిలో ప్రజల నిరసన జ్వాలలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? శ్రీను, పెదగంట్యాడలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసిందనే చెప్పాలి. అంబుజా సిమెంట్ పరిశ్రమను పెదగంట్యాడ సమీపంలో పెట్టేందుకు ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పెదగంట్యాడ, నడుపూరు, గంగవరం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. రావడంతోనే స్థానిక ప్రజలంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్ వద్దకు వచ్చి కుర్చీలన్నీ విసిరేశారు. పూర్తిగా తామంతా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకమని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఒకానొక దశలో అందరూ పోలీసు వలయాన్ని ఛేదించుకొని స్టేజ్ వద్దకు వచ్చి పూర్తిగా స్టేజ్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కుర్చీలన్నీ విసిరేశారు. మహిళలు తమ నిరసన గళాన్ని విలిపించారు. ఖచ్చితంగా తామంతా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకమని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 2-3 రోజులుగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయొద్దంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయడం, తెల్లవారి నుంచే కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రజలు లోపలికి రావడంతోనే పోలీసులపై తిరగబడ్డారు. తక్షణమే ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏమాత్రం వినిపించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే వీరంతా పోలీసులు వలయాన్ని ఛేదించుకొని లోపలికి వచ్చారు. స్టేజ్ని మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ధ్వంసం చేశారు. ఏదైతే వేదిక ఏర్పాటు చేశారో ఆ వేదికను కూడా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులను గోబ్యాక్ అంటూ నినాదాలు చేసి ఇక్కడి నుంచి తిప్పి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ శ్రీవల్లిని పూర్తిగా ప్రజలు చుట్టుముట్టారు. గోబ్యాక్ ఆర్డీఓ అంటూ నినాదాలు చేశారు. గోబ్యాక్ అదానీ అంటూ నినాదాలు చేశారు. తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి. తామంతా ఇక్కడ ఏళ్లకు తరబడి జీవనం సాగిస్తున్నాం. జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే తమ బతుకులు ఏం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా వీరి పోరాటానికి మద్దతు తెలపకపోవడం ప్రజల ఆగ్రహానికి మరింత కారణమైంది. అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా వీరిని పలకరించినటువంటి పాపన కూడా పోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా ఉదయం నుంచి వీరితోనే ఉన్నారు. వీరికి మద్దతు ప్రకటించారు. ఖచ్చితంగా ప్రజల అభిష్టమే తమ నిర్ణయం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ స్థానిక ప్రజలతో కలిసి అడిగేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక పల్లా శ్రీనివాస్ కానీ లేకపోతే స్థానిక ఎంపీ శ్రీభరత్ కానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. వందలాది మంది పోలీసులు మోహరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడికి వచ్చినటువంటి సమీప గ్రామాల వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా పోలీసుల వలయాల్ని ఛేదించుకుని వచ్చి ఈ వేదికతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ను, కుర్చీలను ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి వీల్లేదు, తమ అభిప్రాయం ఇదే అని చెప్పి నిరసన రూపంలో చెప్పకనే చెప్పారు. అధికారులను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వీరంతా నినాదాలు చేశారు. గో బ్యాక్ ఆర్డీఓ అంటూ కూడా నినదించినటువంటి పరిస్థితి. మహిళలు అంతా కలిసి ఆర్డీఓని చుట్టుముట్టి ఇక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ అభిష్టాన్ని గ్రహించి తక్షణమే
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వీరంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటంతో ముందుకెళ్తాం, అవసరమైతే ప్రాణాలకు సైతం తెగిస్తామని చెప్పి వీరంతా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. శ్రీను, అనిల్, ఇప్పుడు అక్కడ ప్రజలు వ్యతిరేకత వ్యక్తపరిచారు. గతంలో కూడా వద్దని చెప్పినా కూడా ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ వరకు వచ్చింది. సో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా పరిస్థితులు ఏమైనా ఆగేలా కనిపిస్తున్నాయా? శ్రీను, ఇప్పటికే ప్రజా సంఘాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తపరుస్తూనే వచ్చారు. గడిచిన 2-3 రోజులుగా అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులను ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు అందరూ రావాలని చెప్పి ఆహ్వానం కూడా పంపినటువంటి నేపథ్యంలోనే ఎవరు ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా ఉండాలని చెప్పి తొలుత భావించారు. కానీ పోలీసులు వారిని లోపలికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. తమ అభిప్రాయాలు ఏమైనా ఉంటే లోపలికి వచ్చి చెప్పాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా లోపలికి వచ్చినటువంటి స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహించి కుర్చీలను గాల్లోకి విసిరేసి స్టేజ్ని ధ్వంసం చేశారు. పోలీసుల వలయాన్ని రోప్ని కూడా ఛేదించుకొని లోపలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే గంగవరం పోర్టు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కంపెనీల వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల తామంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఈ దశలోనే స్టీల్ ప్లాంట్ కోసం భూములను త్యాగం చేశాం, అలాగే గంగవరం పోర్టు కోసం భూములను త్యాగం చేశామనే బాధతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్వాసితులకు ఉపాధి కలగలేదు. అలాగే ముఖ్యంగా గంగవరం గ్రామంలో ఉండేటువంటి మత్స్యకారులు ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఉన్నారు. అరకొరగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఉపాధి కూడా కోల్పోతాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయి తాతల తండ్రుల కాలం నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. తమకు ఈ భూములు కోల్పోతే కనుక లేదా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే కనుక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి స్థానికులతో పాటు కార్మిక సంఘాల నేతలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతామని సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు. శ్రీను, రైట్, థ్యాంక్ యూ అనిల్. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన గాజువాక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అంబుజా సిమెంట్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. సమీప గ్రామాల ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కుర్చీలను కూడా పూర్తిగా విసిరేసినటువంటి పరిస్థితి. స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారితో పాటు కలిసి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి ప్రభుత్వ నిర్ణయాన్ని? స్థానికులు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కంపెనీని ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకొచ్చారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా పిల్లలు అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో అది ఇక్కడ కేంద్రంలో కానీ వీళ్ళు దీన్ని ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వకుండా ఆపాలి. ప్రాంతాల వాళ్ళు కూడా ప్రజలందరూ ఎంప్లాయ్మెంట్ లేదు. స్టీల్ ప్లాంట్ ఏమైంది? వేలాది ఎకరాలు తీసుకున్నారు స్టీల్ ప్లాంట్. తీసుకొని ఇప్పుడు పాపం ఆ డీపీలని 6 నెంబర్ హోల్డర్స్ అందరిని బయట తోలేశారు. ఆల్రెడీ ఆ టెంట్ కూడా తీశారు. అక్కడ అన్నీ అయిపోయి ప్రభుత్వంలో అన్నీ కూడా దఫదఫాలుగా అన్నీ కూడా తొలగింపులు అయిపోతున్నాయి. ఎంతసేపు కార్పొరేట్ సెక్టర్కి ఊడిగం చేసేట దీంట్లో వాళ్ళు ఉన్నారు.
ప్రధానంగా బీజేపీతో ఎప్పుడైతే జడగట్టారో బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారస్తుల పార్టీ, అందువల్ల వారి విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల కాలుష్య భారాల్లో చాలా వరకు ఈ ప్రాంత గాజువాక పరిసర ప్రాంతాలన్నీ కూడా కాలుష్యం నింపి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఊరుకునే లేదు. వారి ఈ ప్రాంతం నుంచి తరలించుకొని తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఎప్పుడైనా ఫ్యాక్టరీలు రావచ్చు, ఫ్యాక్టరీలు వచ్చేటప్పుడు జనాభాసాల మధ్య కాకుండా ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో పెట్టి తద్వారా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇప్పటికే కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతికూల వాతావరణం ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఎప్పుడైతే కలిశారో చంద్రబాబు నాయుడు ఆలోచన అందరికీ తెలుసు. దుర్మార్గమైన ఆలోచన. పేద ప్రజలకు ఎప్పుడూ కూడా ఏమీ న్యాయం చేయరు. ఇది జగమెరిగిన సత్యం. ఇదివరకు పల్లాసీని గారు ఏం మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి. గోస్ట్ ఎంప్లాయీస్ అంటారా? ఒక కార్మికుడిని గోస్ట్ ఎంప్లాయీస్ అంటారా? ఇక్కడ నిర్వాసితుల్ని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని చూస్తే కార్మికుల్ని చాలా దుర్మార్గంగా ఒక కట్టు బానిసలుగా చూస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ విషపూరితమైన వాయువులన్నీ కూడా వెలువడతాయి. మీరు చెప్పండి, పల్లా శ్రీనివాస్ ఏమాత్రం స్పందించడం లేదు. ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం చేస్తున్నప్పటికీ ఇటుగా చూడనటువంటి పరిస్థితి స్పందించడం. మరి మా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు హైయెస్ట్ మెజార్టీతో గెలిపించామని చెప్పి విజయవాడలో కూర్చొని సంకలు గుద్దుకుంటున్నాడు. కానీ ఈ గాజువాక నియోజకవర్గం కాస్త కన్నెత్తి చూడట్లేదు. ఆల్రెడీ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పెద్ద గంట ప్రజల ప్రాణాలను కాపాడడంలో మీరు కానీ ఫెయిల్ అయితే చరిత్రహీనులుగా మరి గాజువాక నియోజకవర్గంలో మిగిలిపోతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద గంట ప్రజలు గాజువాక నియోజకవర్గ ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకుంటాను. మొత్తం మీద అందరూ కూడా ముక్త కంఠంతో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.